రూడకోటలో ఘనంగా గంగమ్మ తల్లి ఉత్సవాలు. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం రూడకోటలో గ్రామంలో 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రూడకోట గ్రామంలో 3 సంవత్సరాలకు ఒకసారి గంగమ్మ తల్లి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఈ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల క్రితం ఊరి పొలిమేర నుండి గంగమ్మ తల్లిని పూజారి ఇంటి వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లి ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మరుసటి రోజు ఉదయం నుండి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక పూజల్లో పంచాయతీలోని 14 గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు బూడియా వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెదబయలు మండలం రూడకోట గ్రామంలో శ్రీ 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 గంగమ్మ తల్లి వెలిసినది. ఇక్కడ ఈ యొక్క గ్రామంలో వారం రోజుల ముందు ఊరి పులిమేర నుంచి గంగమ్మ తల్లిని పూజారి ఇంటి వద్ద తెచ్చి అక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా బుడియా వేషధారణతో అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో ఈ యొక్క తల్లిని ఇక్కడ ఆ పూజారి ఇంటి వద్ద తీసుకొని వస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు అక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి గంగమ్మ తల్లి ఉత్సవాలు మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా బుడియా వేషధారణతో ఈ యొక్క గంగమ్మ యొక్క మహిమలను ఈ చుట్టుపక్కల గ్రామాలకు, అలాగే సుమారు ఒక 15 గ్రామ పంచాయతీల పరిధిలో అంతా కూడా ఈ యొక్క గ్రామంలో గల ఈ గంగమ్మ తల్లి మహిమలను చాటి చెప్పడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అంటే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, దింస, కోలాటం ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు ఉదయం నుంచి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు, ఒరిస్సా రాష్ట్రం నుంచి కానీ, జార్ఖండ్ నుంచి కానీ చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. వారి యొక్క మొక్కుబడులు ఇవన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గంగమ్మ తల్లి మహిమలను చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా సరే అది విజయవంతంగా అవుతుంది. కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, ట్రెజరర్ గారు, అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు పూర్తిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అందుతాయి ఇక్కడ. అలాగే ఊరు అల్లుల నుంచి, అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుటకు, అలాగే 14 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క గంగమ్మ తల్లి మహిమలను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆచరిస్తారు. కాబట్టి ఈ యొక్క